ఇంతకంటే దురదృష్టకర ప్రమాదం ఇంకొకటి ఉండదేమో. అప్పటి వరకు రోడ్డుపై నేరుగా వెళ్లిన బొలెరో వాహనం కుడివైపుకు అకస్మాత్తుగా తిరిగింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెనుకగా వస్తున్న లారీ డ్రైవర్ జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాడు. తను కూడా కుడివైపుకు లారీని తిప్పి డివైడర్ను ఢీకొట్టైనా సరే బొలెరోను ఢీకొట్టకుండా లారీని ఆపాలనుకున్నాడు. కానీ దురదృష్టం, ఆ భారీ లారీ బరువుకి ఆ డివైడర్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. పోనీ అక్కడితో అయినా ఆగిందా అంటే లేదు. పూర్తి లోడుతో ఉండడంతో బొలెరో వాహనం వైపుగా లారీ ఒరిగిపోయింది. అందులో ఉన్నది ఓక. లారీడు ఓక మీద పడిన బొలెరోలో ఉన్న డ్రైవర్ మహా అయితే గాయాలతో బయటపడేవాడేమో. కానీ ఆ ఓకతో పాటే ఆ భారీ లారీ కూడా బొలెరోపై ఒరిగిపోవడంతో ఘోర ప్రమాదం జరిగిపోయింది. లారీ దాటికి బొలెరో వాహనం నుజ్జు అవ్వడంతో డ్రైవర్ వాహనంలోనే చిక్కుకుని స్పాట్లోనే చనిపోయారు. ఊహించని ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్లోని పహాడీ గేట్ వద్ద ఉన్న రాంపూర్ నైనిటాల్ హైవేకి అతి సమీపంలో జరిగింది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి స్థానిక డిఎస్పీ కారు డ్రైవర్గా పోలీసులు తేల్చారు. ఆ వాహనం కూడా డిఎస్పీ వాడే పోలీసు వాహనం అని తేలింది. భారీ క్రేన్ సాయంతో ఆ లారీని పైకి లేపి బొలెరో వాహన శిథిలాలను తొలగించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.